నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మరి హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో ఉదయం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అసలు ఎంతమంది భక్తులు వచ్చారండి? మన హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో ప్రతి సంవత్సరం కూడా ఇలా దీపోత్సవాలు జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఓంకారం అంటేనే శివుడు అనమాట. శివ అంటేనే శుభం అనమాట, మంగళం అనమాట దాని పేరు. అలాగనే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు విశేషంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి 5 వారాలు వస్తుంది. అప్పుడు మన హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో పంచలింగ దర్శనం అని కూడా చేస్తాం. అంటే 5 లింగాలు, ఇప్పుడు ఎలా మనం కైలాసం అలంకారం చేసినాము అప్పుడు 5 లింగాలు వస్తుంది. 5 లింగాల దర్శనం అయితే పంచలింగ దర్శనం. ఈసారి ఏకలింగ దర్శనం. ఏంటంటే మన 4 వారాలు వచ్చింది కాబట్టి అందులో కూడా చాలా విశేషమైన ఏమంటే ప్రదోషం అంటే సాయంకాలం, అది ఈవినింగ్ ఏమంటారు. ప్రదోష కాలంలో ప్రతి దేవతలు కూడా వచ్చి స్వామిని ఆరాధిస్తారు, శివుణ్ణి. అది విశేషమైనది. ఎందుకంటే ప్రతి మన 15 రోజులకు ఒకసారి ప్రదోషం అని వస్తుంది. ఈ కార్తీక మాసంలో ప్రదోష కాలంలో ప్రదోషం రోజు మనకి సోమవారం వచ్చింది, విశేషమైంది. కాబట్టి ఉదయం మూలమూర్తి మహాశివునికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, దీపారాధన అంతా జరిగింది. తర్వాత అలంకారం చూశారు కదా, కైలాస అలంకారం విశేషంగా ఉంది. విశేషంగా కైలాస పర్వతంలోనే స్వామి ఉన్నాడని ఉంటుంది ఆ అలంకారం. తర్వాత ప్రతి భక్తులు కూడా వచ్చి దీపారాధన చేశారు. చెప్తారు కదా, మనం ఒక కార్తీక మాసంలో దీపదానం చేస్తే ఎంత పొలం ఉంటుందో, చాలా పొలం అనమాట. అంధకార నివృత్తం చేస్తుంది. కాబట్టి దీపదానం చేసి తర్వాత ఈ రోజంతా చాలా దాదాపు ఒక 1000 మంది పైన వచ్చినారు. ఈరోజు 1000 మంది వచ్చి దర్శనం చేశారు. ఒక ఈవినింగ్ 6 గంటల నుంచినే ప్రారంభమైంది. కింద వచ్చి మన దీపారాధన చేసి పరమేశ్వరుని దర్శనం చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అభిషేకం చేసి క్షీరాభిషేకం చేసినారు. లోగా కూడా పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం చూసినట్ల అన్ని దీపారాధన, ఏకార్తి, ద్విరార్తి, త్రయార్తి, చతుర్థార్తి, పంచార్తి, రథార్తి, గజార్తి, నగార్తి, అన్ని ఆర్తులు కూడా జరిగి మంచిగా జరిగింది. అంత ఆర్తి అంతా జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. కాబట్టి ఎంత భక్తులంతా వచ్చి స్వామిని దర్శించి పరమేశ్వరుని కృపా కటాక్షానికి పాత్ర కావాలని మనంతా ప్రార్థన చేద్దాం.